ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు సార్. అదే కీళ్ళవాతం అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇదసలు ఎందుకొస్తుంది? బాడీలో ఏ ఏ ప్లేసెస్‌లో వస్తుంది? దాని ప్రభావం ఎలా ఉంటుందసలు? రొమాటైడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం మల్టిపుల్ జాయింట్స్‌లో ఏ జాయింట్‌లో అయినా రావచ్చు. అంటే చిన్న చిన్న కీళ్ళలో గూడా రావచ్చు. పెద్ద పెద్ద ఎముకల్లో గూడా రావచ్చు. అసలు ఈ కీళ్ళవాతం ఏజ్‌తో సంబంధం లేకుండా నాకు చిన్న పిల్లలు 3, 4 ఇయర్స్ పిల్లల నుంచి మొదలుకొని 97 ఏజ్ వరకు కూడా ఉన్నారు. సో, రకరకాల ఏజ్‌తో సంబంధం లేకుండా వచ్చే వ్యాధి. అండ్ ఇది చాలా పెయిన్‌ఫుల్ అమ్మ. మోస్ట్ సఫరింగ్ ఉన్న వ్యాధి అని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్న చిన్న వేళ్ళు, చిన్న చిన్న జాయింట్స్ కూడా చాలా క్రూషియల్‌గా డ్యామేజ్ అవుతుంది. ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసార్డర్ అని చెప్తారు. సో, అంటే ఆటోఇమ్యూన్ డిసార్డర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకందరికీ తెలుసు రోగనిరోధక శక్తి అనేది మనల్ని కాపాడాల్సిన వ్యవస్థ. మనని వైరస్, బాక్టీరియా లాంటి థ్రెట్స్ నుంచి కాపాడాలి. చిన్న దెబ్బ తగిలినా మానేలాగా చేయాలి. మనం సంపూర్ణ ఆరోగ్యంగా చూసుకోవాల్సిన వ్యవస్థ. అదే వ్యవస్థ వీళ్ళలో కంప్లీట్‌గా డిఫెక్టివ్‌గా ఉంటుంది. అంటే దాని ఐక్యూ పాడైపోయింది. అంటే దానికి మంచి, చెడు గ్రహించే శక్తి కోల్పోయింది. ఇప్పుడు ఒక ఐక్యూ లేని మనిషి ఎలా ఉంటాడు? మంచి, చెడు అర్థం కాదు. ఏం చేస్తున్నాడో వాడికి అర్థం కాదు. సో, అలాగే ఇమ్యూన్ సిస్టమ్ గూడా మీరు కాపాడాల్సిన వ్యవస్థ మీ మీద తిరుగుబాటు చేస్తుంది. సో, మనం ఆటోఇమ్యూన్ డిసార్డర్స్‌లోనే 80 రకాలున్నాయి. 80 రకాలున్నాయి సార్. సో, 80 రకాల్లో ఈ రొమాటైడ్ ఆర్థరైటిస్ అనేది ఒకటి. సో, ఇప్పుడు ఒకవేళ మీకు ఎముకలు వీక్ అయ్యాయనుకోండి, ఎముకల మీద దాడి చేస్తే మనం పెట్టుకున్న పేరుని ఆ లక్షణానికి పెట్టుకున్న పేరొచ్చేసి కీళ్ళవాతం, రొమాటైడ్ ఆర్థరైటిస్. ఒకవేళ మీ చర్మం గూడా వీక్ ఉందనుకోండి, సోరియాసిస్ కూడా వస్తుంది. చర్మం అంతా పాడైపోతుంది శరీరం మీద. సో, సోరియాటిక్ ఆర్థరైటిస్ 2 కాంబినేషన్‌లో గూడా రావచ్చు. అంటే స్కిన్ డిసీజెస్ కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఆటోఇమ్యూన్ డిసార్డర్స్‌లో ముఖ్యంగా మనకి సోరియాసిస్‌కి, తర్వాత ఈ ల్యూకోడర్మా తెల్ల పూత వస్తుంది చూడండి. అది కూడా మనము ఆటో ఇమ్యూనిటీ వల్లనే. సో, రొమాటిక్ హార్ట్ డిసీజ్ సడెన్‌గా హార్ట్ మీద అటాక్ అయిపోయి హార్ట్‌కి హోల్స్ పడిపోవడము. అండ్ కిడ్నీ డ్యామేజ్ అయిపోవడం సడెన్‌గా లంగ్ డ్యామేజ్ అయిపోవడము. సో, బ్రెయిన్ డ్యామేజ్ అయిపోవడం, మల్టిపుల్ సెలెరోసిస్, సిస్టమిక్ ల్యూపస్ ఎన్నో ఒక 80 రకాల వ్యాధులున్నాయి మనకి. దాంట్లో ముఖ్యంగా చాలామంది సఫర్ అవుతుంది ఆటోఇమ్యూన్ డిసార్డర్స్‌లో మనం రొమాటైడ్ ఆర్థరైటిస్ అని చెప్పొచ్చు.